హలో అండి. అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఇక ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ అయినాను అని చెప్పాను గదా! షార్ట్ వీడియోలో. ఇక జాయిన్ అయిన తర్వాత అయితే ఈ ఎలా జరిగిపోతుంది అనేసి నేనైతే పూర్తిగా మీకు వీడియోస్ చేసి రోజు పెడుతూ ఉంటాను. చూసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే నేనైతే ఇక జాబ్ వదిలేస్తామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటున్నారా, ఆ రీజన్స్ కూడా మీకు ఒక్కొక్కటి తరపున పెడుతూ ఉంటాను. మీరు మిస్ కాకుండా చూసేయండి. ఇక అయితే 8 ఇయర్స్ నుంచి నాకు అలాంటి పేరెంట్ అస్సలు దొరకనే లేదు, కలవనే లేదు. అలాంటి పేరెంట్ మనము కళ్ళలో నీళ్లు కాదు రక్తాలు కారిచ్చాడు. అలాంటి పేరెంట్ అయితే నాకు దొరికాడు. పే చేస్తున్నాడు అంటే మేనేజ్మెంట్‌కి పే చేస్తున్నాడు. వాడే మాకు శాలరీ ఇచ్చినట్లు ఫీల్ అయిపోయి వాడు అంతా ఇంత ఓవర్ యాక్షన్ చేయలేదు. ఆ ఓవర్ యాక్షన్ మీరు గూడా చెప్తే ఎలా రియాక్ట్ అయితారో అది కూడా నేను చెప్తాను. మీరు చూడండి. అంత టార్చర్ అనేది పెట్టేశాడు. పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతినేది. అలాంటి వెధవ వాడు. వెధవగాని వెధవ. సో, అంత గురించి ఆయన గురించి చెప్పాలంటే వాడు వీడిని మాట్లాడకూడదు కానీ, కాకపోతే నాకు అంత పిచ్చి కోపం అయితే వచ్చేసింది. అలాంటి పేరెంట్స్ కూడా ఉంటారనేసి నాకైతే ఇప్పుడు తెలిసిందనమాట అన్ని సంవత్సరాల తర్వాత. ఓకేనా. మా పిల్లలకంటే టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, మా పిల్లలకంటే వాళ్ళ పిల్లల్ని అంత బాగా చూసుకున్నా కూడా